ఫ్రెండ్స్, మన వేడి వేడి ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది. ఒక్కసారి షుగర్ మిక్స్ చేసేసుకొని వేడివేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ 5 minutesలో మనం పాలు ఒక స్టవ్ మీద పెట్టి ఇంకో స్టవ్ మీద డికాక్షన్ ప్రిపేర్ చేసేసుకుంటే రెండు ఒకటే టైంకి రెడీ అయిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేసేయచ్చు. ఈరోజు నేను ఒక మంచి ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రొసీజర్ చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు, హెరిటేజ్ ఆవు పాలు తీసుకుంటున్నాను. మేము ఎప్పుడు హెరిటేజ్ ఆవు పాలే వాడతాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని విధాల. 1/2 లీటర్ పాలని వేడి చేసుకుందాము. అలాగే ఈ పాలు కాగే లోపల మనము మన ఫిల్టర్ కాఫీకి కావాల్సిన డికాక్షన్ని కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పాలని వెనక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. మన పాలు కాగడం పూర్తయింది, పాలు పొంగాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎండాకాలం పూర్తయి వర్షాకాలం మొదలైన మొట్టమొదటి రోజు. ఇప్పుడు మార్నింగ్ టైం 6 అవుతుంది హైదరాబాద్లో. జనరల్గా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, అలాగే ఎక్కువగా ఇండియన్స్కి నిద్ర లేవగానే వేడివేడిగా ఏదైనా కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇప్పుడు వర్క్ ప్రెషర్ వల్ల, వర్కింగ్ ఉమెన్స్ ఉండడం వల్ల మనం ఆ ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. దాని యొక్క టేస్ట్ కూడా మనకు తెలియలేకపోతుంది. ఇప్పుడు అందరూ ఇన్స్టెంట్ కాఫీ తాగేస్తున్నారు టైం కుదరక. కానీ ఇన్స్టెంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీ అరోమా కానీ, దాని స్మెల్ కానీ, దాని టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. కానీ ఫిల్టర్ కాఫీ తాగాలంటే మనం 3 hours టైం పడుతుంది. ఎందుకంటే మనం డికాషన్ ప్రిపేర్ చేసి ఫిల్టర్లో వేసుకొని అది కిందకి దిగిన తర్వాత అప్పుడు తాగడం జరుగుతుంది కదా. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ యొక్క ఫిల్టర్ మనకి ఇన్స్టెంట్గా ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. ఇది అట్లాస్వేర్ యొక్క ఫిల్టర్ అనమాట. ఇది ఇన్స్టెంట్గానే మనకి ఫిల్టర్ కాఫీ డికాషన్ ప్రిపేర్ అయిపోతుంది. నేను కావాలంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆన్లైన్లో సైట్ది. కానీ నేను మాత్రం ఇంటి దగ్గర ఉన్న ఒక స్టోర్ నుంచి పర్చేస్ చేశాను. ఈ ఒక్కటి ఉంటే మనకి చక్కగా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేసేయచ్చు వితిన్ 5 minutesలో. ఇందులో 2 కంటైనర్స్ ఉంటాయి, అట్లాస్వేర్ వాళ్ళది. ఇప్పుడు ఈ ఫిల్టర్ని డిస్క్రైబ్ చేస్తాను చాలా తక్కువ టైంలో. దీంట్లో 2 కంటైనర్స్ ఉంటాయి. పై దాంట్లోకి మనకి ఫిల్టర్ అయిన డికాషన్ వస్తుంది. కింద కంటైనర్లో మనం వాటర్ అండ్ అలాగే కాఫీ పౌడరు యాడ్ చేసుకోవాలి. ఈ కింద దాంట్లో మనం వాటర్ అలాగే కాఫీ పౌడరు యాడ్ చేసుకోవాలి. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది సేఫ్టీ నాజిల్ వాల్ అనమాట. దీనికంటే ఎక్కువగా వాటర్ పోయకూడదు. మనకి లోపల ఇది కనిపిస్తూ ఉంటుంది, దానికంటే తక్కువ లెవెల్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. దీంట్లో మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ముందు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. మనం చూసుకొని ఈ సేఫ్టీ నాజిల్ వాల్ని మించకుండా, అంటే దాని లెవెల్ కంటే తక్కువగా పోసుకోవాలి వాటర్. కరెక్ట్గా దాని లెవెల్కే వచ్చాయి. ఇప్పుడు మనము కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాము. మనము ఇందులో ఫిల్టర్ కాఫీ పౌడర్ని తీసుకోవాలి, అంటే ఇన్స్టెంట్ కాఫీని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో టీ కూడా చేసుకోవచ్చు. నేనైతే కాఫీ చేస్తున్నాను. ఇందులో మనము ఫిల్టర్ కాఫీకి సంబంధించిన ఫిల్టర్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. మంచి అరోమా స్మెల్ వస్తుంది. కరెక్ట్గా ఈ కప్కి సరిపోయేంతగా కాఫీ పౌడర్ వేసుకోవాలి. దానికంటే ఎక్కువ మించకూడదు.
అండ్ అలాగే ఈ సైడ్స్ కూడా ఏమీ ఉండకుండా మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మన సైడ్స్ ఉంటే ఇలా క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే పైన కంటైనర్ మనకి సరిపోదు. ఇప్పుడు మనం నీళ్లు పోసేసాము కదా, పైన కాఫీ పౌడర్ వేసాము. ఇలా పెట్టుకొని టైట్గా ఫిట్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ స్టవ్ యొక్క ఫ్లేము ఈ కింద కంటైనర్ కంటే మించకూడదు. ఈ కింద కంటైనర్ ఏ సైజులో ఉందో అదే సైజులో ఉండాలి మన ఫ్లేమ్ కూడా, అంతకంటే ఎక్కువగా మించకూడదు. చూడండి ఫ్రెండ్స్, మనకి కింద వాటర్ బాయిల్ అవుతుంది, పైకి డికాషన్ వస్తుంది చూడండి ఇన్స్టెంట్గా. పెట్టి కరెక్ట్గా 3 minutes అయింది అంతే. కరెక్ట్గా 2.5 minutes అయింది. 1/2 minute కల్లా మనకు వచ్చేసి డికాషన్ ఎలా ప్రిపేర్ అయిపోతుందో చూడండి. కింద కంటైనర్ల నుంచి పైన కంటైనర్లోకి ఫిల్టర్ అయిన డికాక్షన్ అలా వస్తాయి. ఇంకొక 30 secondsకి మనకి ఇంత డికాక్షన్ ఫిల్ అయింది చూడండి కంటైనర్లోకి. మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్, మన అమ్మమ్మల కాలం నాటి ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ మెథడ్లో ఓవరాల్ 5 minutesలో మనకి రెడీ అయిపోయింది. చూడండి, మనకి ఇంత ఎన్ని వాటర్ పోసామో పైన కంటైనర్కి అన్ని వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, కాఫీ ప్రిపేర్ చేసేసుకుందాము. వేడి పాలు ముందుగా ½ teaspoon షుగర్ వేసుకుందాము. ½ teaspoon అండ్ ఇప్పుడు ఇందులో వేడి పాలు పోసుకుందాము. ఇప్పుడు మనము డికాషన్ సర్వ్ చేసేసుకుందాము. థిక్నెస్ చూడండి, చాలా బాగుంది. ఇంకా మనకి థిక్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు డికాక్షన్. మన వేడి ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది. ఒక్కసారి షుగర్ మిక్స్ చేసేసుకొని వేడిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ 5 minutesలో మనం పాలు ఒక స్టవ్ మీద పెట్టి ఇంకో స్టవ్ మీద డికాక్షన్ ప్రిపేర్ చేసేసుకుంటే రెండు ఒకటే టైంకి రెడీ అయిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఫిల్టర్ కాఫీని ఎంజాయ్ చేసేయచ్చు. జనరల్గా మన ఇండియన్స్కి మార్నింగ్ నిద్ర లేవగానే కాఫీ, టీ లేదా మిల్క్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలాగే ఈవినింగ్ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత రిఫ్రెష్మెంట్ కోసం కూడా కాఫీ, టీ, మిల్క్ తీసుకుంటాం కదా. అలా 2 times ఈ యొక్క ఫిల్టర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.